సత్యాగ్రహం ఉద్యమం స్టార్ట్ చేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. ముంబై నుండి బాబాసాహెబ్ గారికి బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. అప్పుడు బాబాసాహెబ్ గారి నేటివ్ ప్లేస్ నుంచి భీమ్ సేవక్ దళ్ అని చెప్పేసి ఒక దళం ఏర్పడింది. ఎందుకు? ఆ సత్యాగ్రహం ఉద్యమంలో బాబాసాహెబ్ గారికి ఎలాంటి అవకతవకలు ఏమి ఎదురు కాకుండా ఉండడానికి మార్చి 3, 1927లో ఒక భీమ్ సేవక్ దళ్ అనే ఏర్పడింది. ఆ భీమ్ సేవక్ దళ్ ఏ విధంగా అయితే ఏర్పడి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిందో అదే విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ జరగకుండా చూసేందుకు మన మాల మహానాడులో ఒక దళం ఏర్పడ్డాం. ఆ దళం ఏర్పడి మన మాల మహానాడును ఏ విధంగా బలోపేతం చేద్దాము, మనకున్న సమస్యల్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకుందాము, ఆ దశగా మన మాల మహానాడును ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసినాం. ఆ ముఖ్య నాయకులకు తాత్కాలిక బాధ్యతలతో ఈరోజు వాళ్లకు నియామకాలు జరుపుతాము. తదుపరి 23వ తేదీ న్యూ అంబేద్కర్ భవన్లో వాళ్ళకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని తెలియజేస్తూ జైభీములతో ముగిస్తాం. మాల సోదరులకు, నాయకులకు, అదే రకంగా ప్రెస్ మిత్రులకు, జిల్లాలో ఉన్నటువంటి మాల సమాజానికి జై భీమ్. ఒక యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుద్దామని మనువాద భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుని ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే వర్గీకరణను ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంబేద్కర్ గారు 341 ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంటులో 1/3 3 మెంబర్స్ మెజారిటీ ఏకతాటికి వచ్చి ఆ బిల్లు అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు కాదు కదా, వీళ్ళ తాతల వల్ల కూడా కాదు వర్గీకరణ చేయడం. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఒక అక్షరాన్ని కూడా పక్కకు తీసుకునే అవకాశం ఎవరికి ఉండదు. అది భారత రాజ్యాంగం. దీన్ని సంరక్షించడానికి 23వ తారీఖు జనవరి న్యూ అంబేద్కర్ భవన్లో ఒక సభ పెట్టబోతున్నాం. ఆ సభకు మాలమానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు తాళపల్లి రవికుమార్ గారు వస్తున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి మాల సమాజం అంతా 23వ తారీఖు నాడు కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సభావేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నీ తండ్రి గురించి, నీ తాత గురించి మాట్లాడినప్పుడు బయటకు రానోడు ఈ రిజర్వేషన్ గురించి మీకు ఎందుకు మాట్లాడగలం? ఎందుకు? మీరు మనువాదుల సంఖ్యలో కూర్చున్నారు కదా. మనువాదం చెప్తుంది మూతికి ముంతా, ముఖం కుమసి, మెడలో గట్ట, మెడలో గుడ్డి, వెనక సిప్పుడు అని చెప్తుంది. పంచమూడు అని చెప్తుంది, ఊరవతల బతుకమని చెప్తుంది. మరి ఈ మాదిక సమాజం ఊరవతలనే బతకాలి కదా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఫలాలను అనుభవించాలని చెప్పేసి అది చూడొద్దు కదా. ఈ మాదిక సమాజానికి సంబంధించిన వ్యక్తులకు మనం ఈ సభ ద్వారా ఇదే మాట్లాడదాం. కాబట్టి మిత్రమా, ఆ మూర్ఖత్వమైనటువంటి సమాజం నుంచి బయటకు రావాలని ఆ మిత్రులను కోరుకుందాం. కాబట్టి 23వ తారీఖు నాడు పర్ఫెక్ట్గా పెద్ద ఎత్తున పెడదాం. మీ అభిప్రాయాల్ని మీరు ఎంతమందిని తీసుకొస్తారు, ఎన్ని బైకులు వస్తాయి, ఏం చేద్దామని చెప్పేసి ఇది మన కుటుంబ సమస్య, మన కుల సమస్య. జిల్లా అధ్యక్షుడు అయినటువంటి విజయ్ తమ్ముడు
విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా, ఆ తర్వాత శేఖర్, ఆ తర్వాత లక్ష్మణ్ కాక, ఆ తర్వాత మేడం గారు పెద్ద రోడ్ కాబట్టి ఇట్లా ఒక్కొక్కరు అభిప్రాయాన్ని చెప్పి దాన్ని మొత్తం ఎవరెవరు ఏం మాట్లాడుతుంటో మన రాజేందర్ గారు రాయవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్. ఈరోజు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎందుకు ఏర్పరచుకున్నామంటే, నగరంలో మన జిల్లాలో అనేక మాల మహానాడులు ఉన్నాయి. పేరుకే మాల మహానాడులు, ఒక పనికి ముందటికి వచ్చే మాల మహానాడులుగా లేకుండా పోతున్నాయి. మన నిజామాబాద్లో 22 నగర మాల సంఘాలు ఉన్నాయి. ఆ మాల సంఘాలకు ఇప్పటి వరకు సొంత భవనాలు లేవు. మాలలు ఏకంగా ఉండి ఉన్న గవర్నమెంట్లో నిధులు ఉంటాయి, ఆ నిధులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం లేదు. ఏ సంఘానికి కూడా ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు 5-10 ఏళ్ళు పరిపాలన చేసినా కూడా ఒక సంఘానికి ఒక 10 లక్షలు ఇచ్చిన దాఖలాలు లేవు. మన మాల మహానాడులో ఉన్న పెద్ద లీడర్లు కూడా వివిధ పార్టీలో ఉండి కూడా ఆ సంఘాలకు నయానా భయానా కూడా ఇప్పించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి మనమన్నా ముందుకెళ్ళి ఇప్పుడున్న గవర్నమెంట్ ద్వారా మన సంఘాలను బలోపేతం చేసుకుందాం. ఒక స్టేట్ పార్టీ ఏదన్నా ఈ రిజర్వేషన్ల క్రమంలో ఒక బంధుకు పిలిపిస్తే ఒక మనిషి కూడా రోడ్డెక్కిన పాపన లేకుండా పోతుంది. మాల మహానాడు జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ నడుపుతున్న ఎందుకు మన రిజర్వేషన్స్ని మనం కాపాడుకోనికి మాల మహానాడు నడుపుతున్నారు. వాళ్ళు ఒక పిలిపిస్తే, ఒక బంధుకు పిలిపిస్తే 10 మందిని మనం రోడ్ ఎక్కగలేని పరిస్థితి మనకు ఉంటున్నది. నిజామాబాద్ నగరంలో ఇంటికి ఒకరము, అరే వాళ్ళు చేసే ఉద్యమం దేని కొరకు? రిజర్వేషన్స్ కాపాడుతున్నారు. ఆ రిజర్వేషన్స్ కాపాడే క్రమంలో మనం కూడా ఇంటికి ఒకరము బయటికి వెళ్దాము, ఒక బంధుకు పిలిపించినప్పుడు మనం కూడా ఆ మాల మహానాడుకు సహాయపడదాము, దోహదపడదాము అన్న కాన్సెప్ట్లో ఎవరు కూడా ముందుకు పోతలేదు. మనం ఈ మాల మహానాడును బలోపేతం చేయాలనుకుంటున్నది ఎందుకంటే మనకున్న సమస్యల్ని మనము క్లియర్ చేసుకుందాం. ఒక మాల సంఘాలే కానీ ఇంతవరకు నిజామాబాద్ నగరంలో అన్ని గురుడు కాపు సంఘాలు, మున్నూరు కాపు సంఘాలు ఒక సంఘాలుగా ఏర్పడే ఒక కమ్యూనిటీ హాల్స్ చేసుకున్నాయి. కానీ మాదిగా ఈ సంఘాలకు మాత్రం ఇప్పటి వరకు ఒక కళ్యాణ మండపాలు లేవు, ఏమి లేవు. ఒక 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మన పెద్ద నాయకులు తిరిగినప్పటికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్, ఒక మున్నూరు కాపు సంఘాల లాంటి మనకు ఒక కళ్యాణ మండపాన్ని కూడా మనం ఏర్పరచుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇకనైనా మనం మేల్కొందాం. బాబాసాహెబ్ గారి అంబేద్కర్ స్టాచ్యూ కూడా చాలా చిన్నదిగా అయిపోయింది. ఒక నగరానికి ఎంట్రన్స్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక పెద్ద కాంస్య విగ్రహంగా ఏర్పాటు చేసుకుందామంటే కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి అవుతుంది. దాన్ని కూడా మన ఈ మాల మహానాడు ద్వారానే ఒక పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఉలాం చౌరస్తాలో ఏర్పాటు చేసుకుందాం. ఈ మాల మహానాడుకు అంత బలమైన ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుంది అనేటట్టుగా నగరంలో ఒక పెద్ద మాల మహానాడు, జిల్లాలో ఒక పెద్ద మాల మహానాడుగా ఎదగాలన్నదే మన ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ప్రతి గ్రామంలో కమిటీ వేసుకుంటూ ముందుకు వెళ్దాము. ప్రతి ఒక్కరు కూడా ప్రధాన బాధ్యతలు తీసుకొని ఆ తీసుకున్న బాధ్యతకు ప్రాపర్గా వర్క్ చేసి మన మాల మహానాడును ముందుకు తీసుకువెళ్దాం. జై భీమ్, జై భారత్, జై అమర్. ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. మరి మనకు రాష్ట్ర నాయకులు లక్ష్మణన్న గారు చాలా ఊసగుచ్చినట్లు కూడా మాలలో ఏ రకంగా సమాజానికి పనిచేశారని కారంచేడు సంఘటన నుంచి ఉన్నటి సింహగర్జన దాకా వివరించి చెప్పారు అన్న. మాకు చాలా అర్థమైంది. మాకు కూడా విషయాలు సరిగా తెలియవు, అయినా మీ ద్వారా తెలుసుకోగలిగాము. చాలా సంతోషం. అయితే ఏదైతే ఇప్పుడు మన మాల మహానాడును బలోపేతం చేద్దామని అనుకుంటున్నాము, 23వ తారీఖు వచ్చే సమావేశాన్ని విజయవంతం చేయాలనుకుంటున్నామనే కార్యక్రమం ఏదైతే ఉందో, మనం అనుకున్నట్లుగా ముందు మన అధ్యక్షులకు కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా, తిరుగుదాము కొన్ని మండలాలకు ఇచ్చేసి
ఆ మండలాలను విలేజ్లలో కమిటీలు ఏమని చెప్తాము. తర్వాత లోకల్ అర్బన్ కమిటీలు వేస్తాము. అర్బన్లో కూడా ప్రతి కుల సంఘానికి మాల సంఘానికి ఒక మాల మానాడు కమిటీ వేద్దాము అనే కాన్సెప్ట్ చెప్పాను. అయినా కూడా చాలా బాగా నచ్చి ఉన్నది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన అర్బన్కి చెందిన మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు ఇక్కడ వివరాలు ఇస్తే ఒక అర్బన్ కమిటీ తయారైపోతుంది. మనం అర్బన్లో మిగతా సంఘాలన్నీ తిరిగి మాలమానాడు కమిటీలు మనం వేయగలుగుతాం మన అర్బన్ కమిటీ. అలాగే 23వ తారీఖు ప్రోగ్రాం అంటుండ్రు కాబట్టి ప్రతి గల్లీ మాల సంఘం తిరుగుతూ కూడా ఆ మాల సంఘాలను మేము బలోపేతం చేసి వాళ్ళకి సంజాయించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి అనేది వివరిస్తూ వాళ్ళను కూడా ఆ సమావేశానికి వచ్చేటట్లు చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే బైక్ ర్యాలీ కూడా చాలా మంచి కాన్సెప్ట్. ఆ బైక్ ర్యాలీ కూడా మనమందరం మీ సహాయ సహకారాలతో విజయవంతం చేసుకుంటామని ఆశిస్తూ జై భీమ్, జై భారత్. నేను అశోక్ నగర్ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యూచర్, నా లైఫ్ అంతా నేను స్టడీ అయిన తర్వాత నేను చదువుకున్నది ప్రభుత్వ పాఠశాల. నా పెళ్ళైన తర్వాత నేను డిగ్రీ చేసింది పిల్లల్ని చదివించుకుంటూ నేను డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ పాస్ అయ్యాను. పిల్లలకు చదివించుకుంటూ నేను పని చేసుకుంటూ నేను ఇలా చదవాలి, ఇంకా డిగ్రీ ఎలా పూర్తి చేయాలి, నాకు కోరిక ఉంది చదవాలని. ఇటు పిల్లలు ఇటు ఫ్యామిలీ నాకు థింక్ వచ్చింది, నాకు ఒకటి ఉండాలి. ఏంది? నా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. దాని ద్వారా నేను డిగ్రీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకోను. గొప్పగా నేనైతే గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు అవకాశం చదువుకోలేక నా అవకాశం ఇక్కడ చదువుకునే అవకాశం వచ్చింది. నిజానికి వీళ్ళు మాట్లాడుతున్న పెద్దలు ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట గలమెత్తి మాట్లాడే మాటగా నేను ఇక్కడ అంగీకరిస్తాను. ఎందుకంటే ఇది సైన్యం, మాల మహాజన సైన్యం. ఒక్కొక్కరు చెప్పుకుంటే ఇక్కడి వరకే చెప్పుకుంటారు, బయట దాటితే నువ్వెవరు నిజంగా టీమ్స్ అన్నట్టు, సార్ అన్నట్టు, ఈ సార్ ఈ వీరు పిలిస్తే వారు వెళ్ళినట్టు ఇలా అనే భేదం లేకుండా మనం ఉంటేనే మనం ఏకీభావం అవుతాం. ఇది ఏకీభావం. ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత నీ టీం కాదు, నీ టీం కాదు, నా టీం కాదు, అంత ఒకటే టీం అని ఉండాలి అక్కడ. అయితేనే మనం మాల మాన ఈ దీనికి అర్థం ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను కూడా, అప్పుడు చెప్తున్నాను. ఈ కమిటీలు అన్నది సార్ మాట్లాడింది, విజయ్ సార్ మాట్లాడింది, ప్రతి ఒక్క అధ్యక్షత ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మాల మహాజన సింహ గజల ఎలా విజయవంతం చేసినామో ఈ నిజామాబాద్ జిల్లా కూడా అంతే పేరు తెచ్చుకొని మనం కూడా ఈ అంబేద్కర్ మహాత్మా గజాన్ని మనం విజయవంతం చేయాలని మనం కూడా కంకణం కట్టుకుంటున్నాం. ఇది అందరికీ మీ ప్రతి మాటకి నేను అంగీకరిస్తున్నాను, కట్టు ఉంటాను. నా దగ్గర కూడా మీ సపోర్ట్ మాకు కావాలి, మా సపోర్ట్ మీకు కావాలి. కాబట్టి అందరం ఒకటే ఉన్నాం. అన్న బాధ మనకు వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ లక్ష్మణ్ సార్ చెప్పినట్టు మనకు వద్దు అట్లాంటి. మన మీద ఏమున్నామో ఆ సొసైటీలో ఏముందో మనం ఏం కట్టుబాటు పెట్టుకున్నామో మనం బయట ఆదుంటేనే మనము గెలుస్తాం. గెలవాలి కూడా. ఒకసారి జర్నీ చేస్తున్నా, 1 నిమిషం జర్నీ చేస్తున్న హైదరాబాద్కు ఇక్కడ నుంచి మొత్తం రెడ్డిల కులం ఒక బాక్స్లో, అందులో నేను ఉన్నాను. ఎవరమ్మా అంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను సార్. ఏంటంటే సామాన్కి షాప్ పెట్టినాం. ఆయన మీరు మాలోళ్ళ అంటే అవును మాలోళ్ళే, కులాన్ని చెప్పుకున్న అబద్ధం ఏముంది, మళ్ళీ మీరు రెడ్డి. మేము రెడ్డిలము అంటే సాధించుకున్న ఒక పదవులు ఉన్నారు. రాజకీయం అంటే సార్ ఆ రాజకీయం చేసింది మా అంబేద్కర్ సార్. మీకు విషయం తెలుసు, మనకు రాజకీయాన్ని కూడా అమలుపరిచింది ఈ ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెంట్ మన అంబేద్కర్ గారే. దీనికి నేను చెప్పుకానిచ్చినట్టు అక్కడ చెప్పాను రైపట్టలో. అక్కడ ఉన్న 25 మంది నా దగ్గరికి వచ్చారు. అంటే మీరు ఏంటంటే మేము మానవులు కానీ వాళ్ళు అన్నారు కూడా వాళ్ళకి నచ్చక నేను ఇది అరిచాను. అరిస్తే 20 మంది వచ్చారు. సింపుల్. ఎందుకంటే నా గల నింతే, నేను ఇంతే. నేను అంబేద్కర్కి మీరు కూడా ఒక రక్తం చుక్కలు చెప్పినా కానీ నా అంబేద్కర్ అని అంటాం. మనం కులాన్ని అయితే మారుస్తామా? మరి వాళ్ళకి వచ్చిన స్కీములు మనకు రాకుంటే మనం ఎట్లా బాధపడుతున్నాం? మరి మన పిల్లలకు ఎవరి దగ్గర పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ లక్ష్మణ్ సార్ మాట్లాడిన మాట ప్రతిదీ మనకు వచ్చింది ఎడిపోతున్నది, పక్కోళ్ళకు పోతున్నది.
ఎందుకు పోనీయాలా, నీళ్ళ దార ఎక్కడ పోవాలా, ఎటు నీళ్లు వాడతాయి, మన అంబేద్కర్ చెప్పిన నినాదాలు ఏంటి, అంబేద్కర్ చెప్పిన పాటలు ఏంటి, అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సార్ అన్ని భేదం మీరు మార్చుకోండి. మనం మారుదాం, మనం మారాలి, మనం ఏకీభవాలి, మనం జేబీమో అనే నినాదం ఉండాలి. ఈ అంబేద్కర్ మహాసింహ గజల్ని గర్జన చేయాలని అందరిని మనస్ఫూర్తిగా మీకు కూడా మీరు చెప్పినట్టు మేము పాటిస్తాం సార్. కమిటీలా ఇండియాని ప్రతి ఒక్కటి మేము అమలు పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానికి ఎక్కడికి వచ్చినా కానీ అక్కడికి 1000 మందిమా 100 మందిమా నా తరపు నుంచి ఎంత వస్తారా అందరు నేను కూడా సిద్ధంగా ఉన్నా. జేబీఎం అనే పదం కోసం అన్నా నేను అంబేద్కర్ పుట్టిన నేను చదువుకున్న ఇప్పుడు చదువుకున్న ఒక దారిలో ఉన్నా, దానికోసమన్నా నేను న్యాయపరంగా నేను ధర్మాన్ని పాటిస్తానని సార్ వాళ్ళ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 23వ తారీఖు నాడు ఏదో కార్యక్రమం ఉంది కదా, కార్యక్రమానికి ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా మన పెద్దలు వీరలక్ష్మి గారి ఆధ్వర్యంలో మానమహానాడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించాలనే ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో మనము అందరం మమేకమై శంకరన్న కానీ సాగర్ అన్న కానీ ఇంకా ప్రభంజన్ గారు కానీ రవి గారు కానీ రాజు గారు కానీ అందరూ దయచేసి తలా 5 బైకులు 10 బైకులు మన సహోదరులు మన మాల సహోదరులందరినీ మమేకం చేసి కనీసం 200 దగ్గర 250 300 బైకులతో ర్యాలీ తీసి మనం పాంగ్రా బోర్గం నుంచి స్టార్ట్ చేసాక జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి మన కళాబజార్ మీదుగా మనము రాజీవ్ గాంధీ ఆడిటోరియం కట్టి అక్కడ మనం సభను నిర్వహించుకున్న తర్వాత అక్కడ మనం భోజన వసతి కూడా ఏర్పాటు చేసుకున్నాం. విక్రమ సోదరులారా, మనము అంచిపడలేదు, మనం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బెండ్ కాలేదు. మనకంటూ మాల సోదరులకు 9 అవకాశాలు ఉన్నాయి, మాదిగ సోదరులకు మాత్రం ఒకటే అవకాశం ఉంది. వాళ్ళకు డప్పు కొట్టడమే ఒకటే తెలుసు. మనం 341 ఆర్టికల్ ప్రకారంగా తీసుకుంటే మనం వర్గీకరణ ఎప్పుడు చేసినప్పుడు అది సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసి కొట్టివేయడం జరిగింది. కానీ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ మానమహానాడులో ఉన్న నాయకులను అణిచివేతకు గురి చేయడానికి మందకృష్ణ మాదిగ చేస్తున్నటువంటి ఒక ఇది సూచిక. దయచేసి ఇప్పుడైనా మనం మేలుకుందాం. మానమహానాడు అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కాదు, రాష్ట్ర రాజధాని కాకుండా ఢిల్లీ వరకు, అమిత్ షా వరకు కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ వరకు కూడా మాల మహానాడు అంటే ఏమిటి, వాళ్ళకున్న శక్తులు ఏమిటి అయ్యా, మాల మహానాడు ఉన్నటువంటి శక్తులు 9 అయ్యా. మన సుంకరి ఉంది, గైని ఉంది, నీరడి ఉంది, డాగరి ఉంది, అన్ని రకాలుగా మనం చేస్తున్నాం. కానీ మాదిగ సోదరులారా, మీరు ఒకటి మర్చిపోతున్నారు, మీకు ఒకటి ఉందయ్యా, సస్తే డప్పు కొట్టేది. అయ్యా మీ పిల్లలన్నా కాపాడుకోండి అయ్యా. మీరు చిన్న కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది పారిశుద్ధ్య కార్యక్రమంలో కానీ, మున్సిపాలిటీలలో కానీ, గ్రామ పంచాయతీలలో మీరు ఏదైనా అన్ఫార్చునేట్ మీకు ఏదైనా జరిగితే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే 341 ఆర్టికల్కు విరుద్ధంగా మాట్లాడకండి అయ్యా. నేను హెచ్చరిస్తూ చెప్తున్నాను, మందకృష్ణ మాదిగ గారు, దయచేసి మీ పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నారు కానీ అనేకమైనటువంటి మాదిగ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. దయచేసి ఇది మానుకోండి. వర్గీకరణకు సిద్ధంగా ఉండండి. వర్గీకరణకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఏబిసిడి కోడ్తో ఏం సాధిస్తున్నారు? మన 341 ఆర్టికల్ రద్దు అనేది మాత్రం దయచేసి మాని మనం ఆర్టికల్ 41కి విరుద్ధంగా కాకుండా మనం అందరం మాదిగ సోదరులు అందరం కలిసి మనం దాన్ని కాపాడుకుందాం. కాపాడుకొని మాల సోదరులను మాదిగ సోదరులను కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి డప్పు కొట్టడం ఒకటే తెలుసు. కాబట్టి దయచేసి అందరి సమక్షంలో మీతో తెలియపరచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జేబీలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జేబీ మరి ఈరోజు కార్యక్రమం ఎందుకంటే 23 నాడు మాలందరూ ఐక్యంగా ఉండి మనం మాల చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రోగ్రాం తలపెట్టారు. కాబట్టి దానికి మనం అందరం కూడా సహకరించి మరి మన మాల కులానికి బలోపేతం చేసి ప్రతి ఊరిన కూడా కమిటీలు వేసి మరి మన మాలందరినీ ఐక్యమత్యంగా ఉంచి ఐక్యవేదికగా తయారు చేసి మరి అందరినీ కూడా మరి ఒక వేదికపై తీసుకొచ్చే ప్రోగ్రాం పెట్టినాం. కాబట్టి ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు ఉన్నది. కాబట్టి మనం ముఖ్య కార్యకర్తలం కాబట్టి అందరం కూడా మన మాల సమాజాన్ని ఒక
ఊపు తీసుకొచ్చి మనం సంఘంలో పెట్టి ఆనాడు మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటారు. జై హింద్. ఎంతమంది వస్తారు? సమావేశానికి వచ్చినటువంటి తోటి నాయకులకు అందరికీ జైలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గారికి కూడా అందరికీ 23వ తారీఖు ప్రోగ్రామ్ అయితే ఏదైతే ఉందో నేను రూపా మండలి మాట్లాడారు 40 సైకిల్ తీస్తామన్నట్టుగా చెప్పారు. దానికి ఇంకా ఎక్కువనే ప్రోత్సాహం చేస్తామని చెప్పేసి అందిస్తున్నారు. ఈ అవకాశం కార్యక్రమ సమావేశానికి లక్ష్మణ ఆధ్వర్యంలో జిల్లా మాలమానాడు ఆధ్వర్యంలో భజనన్నారు మరి జిల్లా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. చాలా సంతోషం అన్న. ఎందుకంటే మాదనుకుంటే ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతానికి నిదర్శనం ఏంటంటే మొన్న జరిగిన మాధవ సినిమా కట్టాను. ఒకసారి అనుకుంటే మాధవ్ ఏందనేది మన హైదరాబాద్ కాదు ఢిల్లీ వారు చూసినాం. ఎందుకంటే అందరికీ మాధవ్ అంటే భయం ఉంటుంది. ఈ చైతన్య రావడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పుడు అనుకుంటే కూడా అందరు కలిసి చేస్తే మొన్న హైదరాబాద్ దగ్గర చేసాము. నిజామాబాద్లో కూడా అంతకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యంతో పనిచేస్తే ఈ కార్యక్రమం విజయవంతం. వచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా నమస్తే తెలియజేస్తున్నాం. మనకు అవకాశాలు రావు, వచ్చిన నాయకులు ఉన్నారు, ఉన్నా కానీ తక్కువ టైం ఇస్తారు. టైం ఇచ్చే నాయకులు ఉన్నారు, పనిచేయడానికి మనం సాయంత్రంగా మన ఇంట్లో ప్రోత్సహించడమే మన ముఖ్య ఉద్దేశం. మన ఒక్క వారం రోజులు కష్టపడితే అంత పెద్ద సభ సక్సెస్ అయింది. ఇంకా అనుకుంటే ముందు రోజుల్లో ఎంతో లక్షల మంది కోట్ల మంది మనం పోగు చేసుకున్నానికి మన శక్తి సంబంధాలు ఉన్నది. రేపు జరగబోయేటువంటి 23వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ మండలం నుంచి పెద్దలు చెప్పిన విధంగా నేను మెసేజ్ పాస్ చేశాను. కానీ కొంతమంది నాయకులు అందుబాటులో లేక నేను ఒక్కనే వచ్చాను. అందరి సహకారంతో నేను ఒక 30 మంది తీసుకుని వచ్చి ఈ సభను విజయవంతం చేస్తాను.